నమస్కారం ఫ్రెండ్స్. నేను అందరూ బాగుండాలనే కోరుకుంటా. కానీ నేను కోరుకున్న మాత్రాన అందరూ బాగుంటారు అని నేను కలలో కూడా ఊహించాను. ఎందుకంటే బాగా ఉండాలి అంటే అసలు బాగా అంటే దాని అర్థమేమి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తమ తమ విధానంలో చాలామంది బాగుంటారు. తమ తమ విధానాలతో చాలామంది బాగుండరు. ఈ బాగా ఉండటం ఏమి? మనం బాగా ఉండటము ఈ సమాజంలో జరుగుతున్న ఘటనల పరిణామము, దాని లింకులు మన జీవితంతో ఉంటాయి. కాబట్టి మనం బాగా ఉండాలి అంటే సొసైటీ కామ్గా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే మాటలు చాలా క్రిటికల్గా ఉంటాయి. ఎవరు క్యాచ్ చేసుకుంటారో వాళ్ళు సుఖంగానే ఉంటారు. అంటే నేను సుఖంగా ఉన్నానా అంటే నేను జీవితకాలం సుఖంగా ఉండను. అంటే సుఖంగా ఉండటం నా తత్వం కాదు. కామ్గా ఉండటం నాకు ఇష్టమే. కానీ చాలా కామ్గా ఉంటే జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చాలా ఇష్యూస్ని నెత్తి మీద వేసుకొని అట్లీస్ట్ ఆలోచిస్తూ ఉంటాను. అందుకోసం నేను పీస్ఫుల్గా ఉండను. పీస్ఫుల్గా ఉండను అంటే నేను బాధపడుతున్నట్టు కాదు. నేను ఎంచుకున్న పంథ నన్ను కామ్గా ఉండనివ్వదు అని తెలుసు కూడా ఎంచుకుంటున్నాను. కాబట్టి దానివల్ల నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. నేను ఈ ఇబ్బంది పడుతున్నాను కాబట్టే నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నాను. మనము ఒక విషయాన్ని ఏ కోణంలో ఆలోచిస్తే ఆ కోణంలో మనకు ప్రాబ్లమ్స్, దాని పాసిబుల్ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఏ సమాచారంతో మన జీవితాలు బాగుపడతాయో మనకు తెలియవు. సమాచారము ఇవాళటి రోజుల్లో కొద్దిగా ఓవర్డోసే అవుతుంది. కానీ సమాచారాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని మార్చుకునే వెసులుబాటు ఈ టైంలోనే ఎక్కువ. పాతకాలంలో క్రైసిస్ వస్తే దాన్ని సాల్వ్ చేయాలి అంటే పెద్ద మనుషులు ఉంటే తప్ప, ఎవరి సహాయం తీసుకుంటే తప్ప అవి సాల్వ్ అయ్యేవి కావు. కానీ ప్రస్తుత తరుణంలో ఎవరి సహాయం లేకుండా మనము జీవితాన్ని కొనసాగించే వెసులుబాటు మనకిప్పుడు లభిస్తున్నది. అయితే మన సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు మనకు జీవితం కల్పిస్తున్నది అని అన్నాను కదా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చేసే తప్పిదాల వల్ల పాతకాలంలో పడే బాధల కన్నా 10 రెట్లు బాధలు ఇప్పుడు ఎక్కువ పడుతున్నాం. చూడండి, క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ చాలా బాగుంది. ఆన్సర్ కంప్లీట్ అయ్యే లోపలే ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వల్ల ఒక 10 అంటే క్వశ్చన్ వల్ల ఆన్సర్ రాలేదండి. ఒక క్వశ్చన్ వల్ల 10 క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి. అదే నేటి జీవితం. ప్రశ్నలకు జవాబు రాకుండా మన ప్రశ్నలకు ఒక 10 ప్రశ్నలు ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి. సో జనాలు ఏం చేస్తున్నారంటే ప్రశ్నించడం మానేస్తున్నారు. గమనించండి, నేను చాలా కాంప్లికేటెడ్ టాపిక్ మాట్లాడుతున్నా. అర్థమైన వాళ్ళు మాత్రమే కామెంట్ పెట్టండి, లేకపోతే నా జవాబు దారుణంగా ఉంటుంది. నేను చాలా అందరికీ జీవితంలో ఉపయోగపడే
పాయింట్స్ సునాయాసంగా లేవనెత్తుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఈ వీడియో జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలనే ఈ వీడియో చేస్తున్నాను. పాతకాలంలో ఒక ప్రశ్నకు జవాబు వెతికి పెద్దవాళ్ళో సహాయం చేసిన వాళ్ళ వల్ల అది గట్టెక్కేది. కానీ ఇప్పుడు అందరూ ఇండిపెండెంట్ లైఫ్స్ కనుక ఒక ప్రశ్న వేస్తున్నారు అంటే దానికి ఒక 10 ప్రశ్నలు బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ డెవలప్ అవుతున్నాయి. ఈ 10 ప్రశ్నలు వేస్తే ఇంకో 20, 30 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రశ్నలు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి, ఆన్సర్ నిరంతరంగా మనం వెతుకుతూనే ఉంటాము. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇంకో ప్రాబ్లం పడగలాగా మన జీవితాలను కాటేస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఆలోచించారు ఎప్పుడన్నా? అసలు ఈ ప్రశ్నలు ఎందుకు పుట్టిస్తున్నాయి? జవాబులు పర్మనెంట్గా ఎందుకు ఉండట్లేదు? జవాబు పర్మనెంట్గా ఉండట్లేదు, ఇదొక పెద్ద ప్రశ్న. సొల్యూషన్ పర్మనెంట్గా ఉండాలి కదా. సొల్యూషన్స్ టెంపరీగా ఉంటున్నాయి, ప్రశ్నలు పెరుగుతున్నాయి. నేను చెప్పే ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ మీ జీవితాన్ని మార్చేసే పవర్ గల వర్డ్స్. ఒక్కసారి నా వీడియో 2-3 సార్లు చూడండి. నేను ఈ వీడియో పర్టికులర్గా అందరికీ ఉపయోగపడి తమకు తాము ఆలోచించుకొని జీవితాన్ని సర్దుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. అసలు ప్రశ్నలు ఎందుకు పుడుతున్నాయి? జవాబు ఎక్కువ అంటే సొల్యూషన్ ఎక్కువసేపు ఎందుకు మనుగడ సాగించడం లేదు, అంటే కంటిన్యూ కావటం లేదు. ఆ ఆన్సర్ అంటే సొల్యూషన్ ఎండ్ అవుతుంటే దానికి ఒక ప్రశ్నలా ఒక దోకలాగా వస్తుంది ప్రశ్న. అంటే నిరంతరాయంగా మనకు ప్రశ్నల వర్షము, దాన్ని దీటుగా జవాబులు దొరకటం లేదు. అవునా కాదా? జీవితం నాకన్నా ఎక్కువ చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు బహుశా నేను చెప్పే విషయాలు అవగాహన కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. నేనేం చెప్పదలుచుకున్నాను? పాతకాలపు ప్రశ్నలు వేరు, నేటి ప్రశ్నలు వేరు. పాతకాలపు ఆన్సర్స్ సొల్యూషన్స్ వేరు, ఇవాళటి ఆన్సర్ సొల్యూషన్స్ వేరు. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, నేటి క్వశ్చన్లకు నేటి సమాధానాలే ధీటైన సమాధానాలు. నేటి ప్రశ్నలకు పాతకాలపు సమాధానాలు పనికి రావు. పాతకాలపు జీవిత విధానాలు పనికి రావు. చాలా క్రిటికల్ క్వశ్చన్, చాలా ఎగ్జాక్ట్ ఆన్సర్. పాతకాలపు ప్రశ్నలకు పాతకాలపు సమాధానాలు ధీటైనవి. కొత్త కాలపు ప్రశ్నలకు కొత్త కాలపు సమాధానాలే ధీటైనవి. కొత్త ప్రశ్నలకు పాత ఆన్సర్లు, పాత ఆన్సర్లకు కొత్త ప్రశ్నలు టాలీ కావు. Old has become irrelevant. Why? Old questions have become irrelevant. Why? ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇంగ్లీష్లో. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే లైఫ్లో సొల్యూషన్స్ బాగా ఉన్నాయి. మనం ఏ సొల్యూషన్ని ఎంచుకుంటున్నామో అనేది చాలా ముఖ్యం. మనము నేటి సమాజాన్ని ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్గా విడదీద్దాం. అసలు ఇవి ప్రాబ్లమ్సా, దీనికి సొల్యూషన్ ఉన్నదా? ప్రతి ఒక్క మనిషి ప్రశ్న
అంటే దానికి జవాబు తానే ఇవ్వగలడు. మరొకడి ప్రశ్న ఇంకోవాడు జవాబు ఇవ్వలేడు. మరి చాలా మంది ప్రశ్నలు యూట్యూబ్లో వెతుకుతుంటారు, తమ జీవితానికి ఆన్సర్ జవాబు యూట్యూబ్లో దొరుకుతుందేమో అని. నేను గత సంవత్సరంగా నా యూట్యూబ్లో చెప్పే విషయాలు యూనివర్సల్, అంటే అందరికీ అప్లై అవుతాయి. అలాంటి సాధారణమైన విషయాలే మాట్లాడాను. నేను ఎక్కువ కాంప్లికేటెడ్ టాపిక్స్ మాట్లాడలేదండి. చాలా లేజీ టాపిక్స్, చాలా పెద్ద సాల్వ్ చేయడానికి కష్టం కాని టాపిక్స్ మాట్లాడాను. మనము రీసెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ అంబానీ యొక్క పెళ్లి. అంబానీ యొక్క పెళ్లి నా ప్రకారము అంబానీ పెళ్లి ఎవరిని ఇన్స్పైర్ చేయలేదు. అంబానీ తన శాయశక్తులా కృషి చేసి ఒక పెళ్లి చేశాడు తన కొడుకుది. ఆయనే ఆశించాడు, 10 మంది నా పెళ్లిని చూసి మురిసిపోయి గుర్తు పెట్టుకుంటారు అని ఆశించాడు అంబానీ. కానీ జరిగిందేమి, చాలా మంది ఆ పెళ్లిని అసహ్యించుకున్నారు. వింత చూడండి, తాను చేసిన ప్రయత్నము, అంటే ఆసియా ఖండంలోనే కుబేరుడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి, మనమెంత, మనము ఘనంగా పెళ్లి చేశాం అని చెప్పుకుంటాం కదా, మనమెంత, ఘనంగా అంటే ఏమి? అంబానీ పెళ్లి మనకు వేసిన ప్రశ్న చూడండి. అంబానీ పెళ్లి మనని ఇన్స్పైర్ చేయలేదు. హ్యూమన్ సైకాలజీ is the greatest thing which can think beyond the richest man. A ordinary brain can think beyond what a richest man can think. థింకింగ్ పవర్కి మీ రిచ్నెస్కి ఏ సంబంధం లేదు. యూ కెన్ బి 100 times richer than అంబానీ ఫ్రమ్ హియర్. మనీ ఈజ్ నాట్ రిచ్నెస్. అంబానీ పెళ్లి మనకేం చెప్పిందంటే, మనీ ఈజ్ నాట్ రిచ్నెస్. మనీ కెనాట్ బై యూ పీస్. మనీ కెనాట్ బై యూ ప్రైజ్. అంత ఖర్చు పెట్టిన ముఖేష్ అంబానీ పెళ్లి చాలా మంది అసహ్యించుకున్నారు. మీరు గమనించండి, నేను చెప్పిన ఒక్కొక్క మాట మీరు గమనించండి, మీకు లైఫ్లో చాలా పీస్ఫుల్ మూమెంట్స్ దొరుకుతాయి. నేను మీ లైఫ్లో పీస్ఫుల్ మూమెంట్స్ తేవడానికే నా వర్డ్స్ డిజైన్ చేసి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. I have designed these words for you. మీ కోసము నేను ఈ వర్డ్స్ డిజైన్ చేశాను. అంబానీ ఇంటెన్షన్ తన డబ్బు ద్వారా కొన్ని విషయాలు కప్పిపుచ్చి డబ్బు యొక్క ప్రాముఖ్యత చాటి, డబ్బుతో ఆనందాన్ని, డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు అనే ఒక సూచన ఇవ్వడానికి పోయి అంబానీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడా లేదా? మీరందరూ కళ్ళారా చూసారా లేదా? ఎవరెవరు ఘనంగా పెళ్లి చేద్దాం, మన దగ్గర జనరలీ తెలుగు వాళ్ళలో ఈ పిచ్చి ఉంటుంది, ఘనంగా పెళ్లి చేద్దాం. ఈ ఘనత, ఘనంగా అనేది జీవితాలలో మార్పు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఘనత, ఘనంగా అంటారు. లేకపోతే పెళ్లి వింతగా జరిగింది, ఘనంగా కాదండి, వింతగా. మైండ్ మై వర్డ్స్.
ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నా వర్డ్స్ నేను డిజైన్ చేసి మీకోసం అందిస్తున్నాను. పెళ్లి ఘనంగా జరగలేదు, పెళ్లి వింతగా జరిగింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా వింతగా జరిగింది, ఘనంగా జరగలేదు. చాలా మంది నీ పెళ్లి నొప్పించింది, నీ పెళ్లి నొప్పించింది, మెప్పియలేకపోయింది. కోట్లకు వేల కోట్లు ఖర్చు పెట్టినా నీ కొడుకు పెళ్లి నొప్పించింది కానీ మెప్పించలేకపోయింది. మరి డబ్బు యొక్క ప్రాముఖ్యత ఉందంటారా లేదంటారా? పెళ్లి ఘనంగా జరిగిందంటారా లేదంటారా? ప్రధానమంత్రి 2 గంటలు పెళ్లిలో ఉండటం అరుదు. ప్రధానమంత్రి 2 గంటలు ఆ పెళ్లిలో ఉన్నాడు, అయినా ఆ పెళ్లికి ప్రాధాన్యత సామాన్య జనంలో లేకపోయింది. దానికి కారణం ఏమి? బ్యూటిఫుల్ క్వశ్చన్. దిస్ ఎగ్జాంపుల్ క్యాన్ సెట్ యువర్ లైఫ్ వెరీ ఈజీ. ఆసియా ఖండంలోనే ప్రపంచంలో పేరుగొన్న కుబేరుడు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఎవ్వరినీ మెప్పించలేకపోయింది. కారణమేమి? కారణమేమంటే నీ దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు అని ఒక వెటకారంగా చేసిన ప్రయత్నాన్ని జనాలు బెడిసి కొట్టారు. అవునా కాదు? నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు. ఈ పెళ్లి ద్వారా ఏం తెలిసిందంటే నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు, చూసారా అన్నట్టు లేదు. పెళ్లి ఉందా లేదా? నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు అనే బెటకారమే ఈ అనంత్ అంబానీ పెళ్లి. అవునా కాదు? మరి నీ పెళ్లి వెటకారంగా ఉన్నప్పుడు అది ఎలా మెప్పిస్తుంది కదా? ఇప్పుడు చూడండి, వేల కోట్లు ఖర్చు పెట్టి వెటకారం చేసిన అంబానీకి మనశ్శాంతి ఉందా? ఈ ప్రశ్న చూడండి ఎట్లుంది. వేల కోట్లు ఖర్చు చేసిన అంబానీకి మనశ్శాంతి ఉందా అంటే లేదు. మరి వేల కోట్లు ఏం చేసినాయి? అంబానీకి తలవంపులు తెచ్చిపెట్టినాయి. చూడండి, మనం జీవితాంతం తాపత్రయపడేది డబ్బు కోసం. ఆ డబ్బు ఉన్నవాడు ఖర్చు పెడితే, నా దగ్గర ఉన్నాయి అని ఖర్చు పెడితే అది తలవంపులు తెచ్చినాయి. చూసిందా ఎంత వింతగా ఉందో? శంకరాచార్య ఉట్టిగానే అనలే, ఇదంతా కనిపించేది మిథ్య, ఇది నిజం కాదు, నేతి నై నై, హిందీలో నై, ఇది కాదు, ఇది కాదు, ఏదో ఉంది, ఇది కాదు, ఏదో ఉంది, ఇది కాదు. ప్రతి మనిషి ఒక పీక్ స్టేజ్కి పోయినాక, ఆ పీక్ స్టేజ్కి పోయినాక మనిషిని భూమి మీద దొబ్బే ప్రశ్న ఇది కాదు, ఏదో ఉంది. అందుకోసం శంకరాచార్య అడ్వాన్స్ చెప్పేసింది, నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఏదో ఉంది, ఇది కాదు. అంటే అంత ఘనతలు సాధించినాక మళ్ళీ ఫస్ట్కు తెచ్చే ప్రశ్న ఇది కాదు, ఏదో ఉంది. ప్రతి మనిషికి జీవితకాలం గడిపినాక సాల్వ్ కాని ప్రాబ్లము, సాల్వ్ చేయని ప్రశ్న ఇదే, ఇది కాదు, ఏదో ఉంది.
అది నేను అచీవ్ చేయలేకపోయినా. ప్రతి మనిషి చావటము ఈ ప్రశ్నతోనే, అంటే ప్రశ్నతో వాడి చచ్చిపోతాడు. నేను గడిపిన జీవితం కరెక్టా కాదా అనే ఒక ప్రశ్న వేసుకొని చచ్చిపోతాడు. అంబానీ కూడా అలాగే చేస్తాడు. డబ్బు యొక్క ప్రాముఖ్యత. డబ్బు ప్రాముఖ్యం కాదా అంటే దాని ప్రాముఖ్యత లేదా, ఉంది. ఈ కలియుగంలో అతి ప్రాముఖ్యమైన అంటే ప్రముఖమైన కోరిక డబ్బు సంపాదించడం. అది తప్ప కాదు, అది కరెక్టా కాదు, అది కరెక్టే తప్ప కరెక్టే. అది డబ్బు సంపాదించడం కరెక్టే కానీ తప్ప కరెక్టే. మనకు వేదాంతం చెప్పేది ఇంత పెద్ద సుత్తికి సింగిల్ నేల్, అంటే ఒకటే మొల. ఇది కాదు, ఏదో ఉంది. ఆ ఏదో ఉంది అని తెలుసుకోవడమే ఘనకార్యం. నీ లక్షల కోట్లు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయినాయి అంటే ఆ ప్రశ్న పెద్దదా, నీ లక్షల కోట్లు పెద్దదా? ప్రశ్న పెద్దది. నీ లక్షల కోట్లు ఆ ప్రశ్నను కదిలించలేకపోయినాయి అంటే ప్రశ్న పెద్దదే. ఈ లోకంలో జరుగుతున్న తంతు చూడండి. అందరూ డబ్బు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరూ శాంతిగా ప్రశాంతంగా లేరు, ఇంక్లూడింగ్ నేను. ఆ ఒక్క మొల కొట్టింది కదా, ఆ మొల చుట్టుముట్టు నా జీవితం తిరుగుతుంది. పెద్ద గోడలో ఈ మొల ఎక్కడ దింపాలో తెలియక సతమతమవుతున్న టోటల్ అంటే ప్రపంచంలో పాపులేషన్ అంతా దాని ముందరున్న గోడకు మొల ఏ భాగంలో కొడితే నాకు ప్రశాంతత లభిస్తుంది అని తెలియకుండా సతమతం అవుతున్నాడు. ప్రపంచంలో జరిగే తీవ్రమైన పరిణామాల్లో ఇదొకటి. ఆశ్చర్యం. సొల్యూషన్ లేక, నవ్వలేక, చావలేక, మింగలేక, కక్కలేక మన ముందర ఉన్న క్వశ్చన్ ఇది. ఆన్సర్ దొరకకపోతే ఈ ప్రశ్నని పక్కకు పెట్టి మన జీవితాలను మనం గడిపేస్తూ ఉన్నాం. ఐశ్వర్యరాయ్కి ఏం తక్కువైంది? ఐశ్వర్యరాయ్కి ఏం తక్కువైంది? ఏం తక్కువ కాదు. అయినా విడాకులు ఎందుకు? ఐశ్వర్యరాయ్కి ఏం తక్కువైంది? అయినా విడాకులు ఎందుకు? ఇది పెద్ద ప్రశ్న. ఆమె అందానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ టాలీ అయింది. ఆమె అందానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ టాలీ అయింది. అయినా విడాకులు ఎందుకు? ఒక మనిషికి ధనం అడ్డంకి అయితే ఇంకో మనిషికి తన అందం అడ్డంకి. ఇది ఐశ్వర్యరాయ్ ఎగ్జాంపుల్. ఇవన్నీ మన జీవితంలో ఫాలో కావాల్సిన పాయింట్స్. ఐశ్వర్యరాయ్కి అందం లేదా? ఉన్నాయి. డబ్బులు లేవా? వేల కోట్లు ఉన్నాయి. అయినా ఈ డైవోర్స్ ఎందుకు? పీస్ఫుల్గా ఉండలేరా? ఉండగలరు. అయినా ఎందుకు ఉండలేదు? బ్యూటిఫుల్ క్వశ్చన్ వితౌట్ ఆన్సర్స్. అందము ఉంది, ఐశ్వర్యము ఉంది, పేరులోనే ఐశ్వర్యరాయ్. అయినా పీస్ఫుల్గా ఉండలేదు. అయినా సరిగ్గా నవ్వలేదు.
ఎందుకని? మనం అందరము ఐశ్వర్యరాయలని కోరుకుంటాం. ఐశ్వర్యరాయ్ వాళ్ళ మన ముందర ప్రశ్నేస్తుంది. నా అందము నాకు అడ్డంకి, నా ఐశ్వర్యము నాకు అడ్డంకి, నా ఐశ్వర్యము అందం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఎంత విచిత్రమైన ప్రశ్నలు చూడండి. నా అందము ఐశ్వర్యం వల్ల నేను పీస్ఫుల్గా ఉండలేకపోతున్నా. మనం అందరం పాకలాడేది, బ్యూటీ పార్లర్కి పోయేది, గీక్కునేది, గోక్కునేది దీనికోసమే కదా, అందం కోసం. ఆమె న్యాచురల్గా అందంగా ఉంటుంది, అయినా లైఫ్ పాడైపోయింది. అంటే అందము మనిషికి అవసరమా అని ఐశ్వర్యరాయ్ క్వశ్చన్ వేస్తుంది. మనం వేయలేం, మనం ఎప్పుడు బ్యూటీ పార్లర్కి పోయేది. అంటే మనకు ఆశ అందంగా ఉంటే, ఐశ్వర్యరాయ్ లాగా ఉంటే జీవితం అందంగా ఉంటుందేమో అని ఒక ఊహ. మనకు ఐశ్వర్యరాయ్ ఎగ్జాంపుల్ ఇస్తుంది, అంబానీ ఇస్తున్నాడు ఆన్సర్. ఒరే నేను లక్షలు ఖర్చు పెట్టినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా పీస్ఫుల్గా లేదురా, ఇది కాదు ఏదో ఉంది అంట. ఐశ్వర్య ఏమంటుంది? అందము డబ్బు అన్నీ ఉన్నాయి, మంచి పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇది కాదురా ఇంకా ఏదో ఉందిరా అంటుంది. అంటే ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు, ఒక ఆయనకు అంతులేని ఆదాయం డబ్బు, ఇంకో ఆమెకు అంతులేని బ్యూటీ. ఐశ్వర్యరాయ్ అంటే బ్యూటీకి నిదర్శనం. ఇద్దరు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, సమాజానికి. ఒరే ఇది కాదురా ఏదో ఉంది, ఏదో మిస్ అయ్యిండ్రా మీరంతా, మేమంతా అదే మిస్ అవుతున్నాం. మరి ఏం మిస్ అవుతున్నామో మాకేది అర్థమవుతలేదు, మీకు తెలుసా అని సమాజాన్నే ప్రశ్న అడుగుతున్న ప్రముఖ వ్యక్తులు కదా, అవునా కదా? దీనికి సొల్యూషన్స్ వాళ్ళు వెతకలేక పక్కన జరిగిపోయారు. అంటే బాగా డబ్బులు అందము అన్నీ కొనే కెపాసిటీ ఉన్నోళ్ళే మాకు గాద్రా విడిచిపెట్టేసేయండి, ఇది కాదు ఏదో ఉంది, మాకు అర్థమైతే లేదంట. అవునా? చూడండి, డబ్బు పోయింది, అందము అవుట్, అందము శాపంగా మారింది. తన అందంతో పాటు తన ఆకర్షణ శక్తి ఆమెని వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఒక పై స్థాయికి తీసుకెళ్ళింది ఆటోమేటిక్గా. ఐశ్వర్యాన్ని పెద్ద పొగిడే అవసరం లేదు, మనకంత స్టాండర్డ్ లేదు, ఆమె ఒక స్టాండర్డ్ బ్యూటీ కదా. మనం ఏం పొగుడతాం? బొచ్చు కాలం, నెత్తి మీద బొచ్చే లేదు కదా. కానీ ఆమె ప్రశ్నిస్తుంది, ఒరేయ్ అందం కాదురా ఇంకేముంది, నాకేం అర్థమైతే లేదండి. వాడు ముఖేష్ అంబానీ ఏమంటుండు, వేల కోట్లు కాదురా ఏమో ఉందిరా ఈ వరల్డ్, నాకే అర్థమైతే లేదంటు. ఇద్దరు రెండు ప్రశ్నలు వేసారు. మూడో ప్రశ్న జగన్ వేసాడు, ఒరే మీకు ఏం తక్కువ చేసిండ్రా, నేను మొత్తం పంచిచ్చినా కదరా, ఒలిచిచ్చినా కదరా, ఎందుకు ఓట్లు వేస్తలేరురా మీరు? ఎక్కడ పోయినరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ముద్దులతో మురిపించే క్రిస్టియన్ అక్కయ్యలు, ఎక్కడ పోయినరు మీరంతా? ఎసయ్యా ఈ 11 సీట్లు ఏమయ్యా? ఎన్ని బటన్లు నొక్కినా నా కోసం ఒక్క బటన్ నొక్కలేకపోయినరు, ఎందుకు? అంటే ఈ ప్రపంచం ఒక మిథ్య అని జగన్ తెలుసుకున్నాడండి. ఆశ్చర్యం చూడండి, భగవద్గీత మనం చదివినాం, నిజము జగన్ తెలుసుకున్నాడండి. చాలామంది చంద్రబాబు నాయుడు వీళ్ళంతా జగన్ తెలుసుకోలేదు, జగన్ రియలైజ్ కాలేదు అనుకుంటారు. తప్పండి. భగవద్గీతని మొత్తం ఒక్క ఎలక్షన్ ద్వారా తెలుసుకున్నది జగన్ మోహన్ రెడ్డి.
జగన్ మోహన్ రెడ్డి. జగన్ని మోహించేవాడు రియలైజ్ అయిపోయాడు. జగాన్ని మోహించేవాడు అంటే అంటే ఈ వరల్డ్ని ఆకర్షించే శక్తి గలవాడు జగన్మోహన్ రెడ్డి, పేరులోనే ఉంది. ఆయన తెలుసుకున్నాడు ఇవి ఏదో కాదు ఏదో ఉంది అంటుంది. ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, నేను జగన్ అంతా మోహించిన, మస్తు బటన్లు నొక్కిన, అందరు నా వైపే ఉన్నారు అనుకున్నా, ఇక్కడనో తేడా కొట్టి ఇది కాదండి ఏదో ఉంది. 150 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చిందంటే ఇది బటను కాదు, డబ్బులు కాదు, ఆకర్షణ శక్తి కాదు, క్రిస్టియానిటీ కాదు, హిందూయిజం కాదు, టీటీడీ కాదు, ఏదో ఏదో ఉంది. శంకరాచార్య వేసిన ప్రశ్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు. శంకరాచార్య వేసిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు. ఇది కాదండి ఏదో ఉంది, ఏదో దెబ్బ కొట్టింది. అదేమి తెలుగు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు, 1000 మందికి ముద్దులు పెట్టాడు, పెట్టించుకున్నాడు, బూతులు తిట్టించాడు, విచ్చలవిడితనంగా నిదర్శనంగా మారాడు, ఎవరికి ఏం కావాలనో అది అందించాడు, అయినా ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన అడగండి పోయి, బాబు నువ్వు అన్నీ చేసినావు కదా జగన్మోహన్ రెడ్డి, మరి ఎందుకు ఓడిపోయాడు? ఏదో ఉంది భయ్, మనకు తెలియదు, ఏదో అన్యాయం జరిగింది నాతో అంటాడు. ఏం జరిగింది అన్యాయం? ఎవడో ఏమో చేసిండు కానీ నాకు అర్థమవుతలేదు. చూసాను, ఫస్ట్ డబ్బున్నవాడు ఫెయిల్ అయ్యాడు, బాగా అందమున్న ఐశ్వర్యరాయ్ ఫెయిల్ అయింది, బాగా అధికారం ఉన్న జగన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మోదీ అంటే ప్రపంచంలోనే ఖ్యాతి గల నాయకుడు, ప్రపంచంలో ఖ్యాతి గల నాయకుడు నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆయన కూడా ఇదే ప్రశ్న వేసుకుంటాడు, ప్రపంచాన్ని గెలిచినా కానీ ఇంట పోతున్నా ఎందుకు? ప్రపంచాన్ని గెలిచింది కదా, విశ్వగురువు కదా మీరు, మరి ఆ విశ్వగురు భారతదేశంలో ఓడిపోతున్నావు ఎందుకు అనే ప్రశ్నకు మోదీ సమాధానం వినదలుచుకోలేదు. The beauty of a person, even though he is godlike, will fail in real life because he is not ready to listen to the facts that are falling on his face. అంటే ఆయన ముఖం మీద నిజాలు ముందర పెట్టినా ఆయన చూడటానికి ఇష్టపడట్లేదు. ఆయన ఉన్న నిజాన్ని పక్కన పెట్టి ఇంకో ఏదైనా సొల్యూషన్ ఉంటుందా, ఈ పచ్చి నిజాలను నేను చూడలేను, ఏదైనా కచ్చ ఏదైనా నిజాలు ఉంటే అంటే నాకు అనుకూలమైన నిజాలను ఉంటే బాగుండు అని నరేంద్ర మోదీ ఎత్తుక్కుంటున్నాడు. దానివల్ల ఆయన పతనం ప్రారంభమైంది, ఆయన పాపులారిటీ పడిపోతుంది. నేనే గొప్ప అనుకొని 10 ఏళ్ళు గడిపేశాయి. యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ చూసి తట్టుకోలేక పనికి మాలిన పనులు చేయడానికి కూడా నరేంద్ర మోదీ వెనకాడక తన పతనాన్ని తన చేతులతోనే తెచ్చి పెట్టుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోదీ. తాను అత్యంతంగా ఇష్టపడని వ్యక్తి చంద్రబాబు నాయుడుని తన పంథాలో తన చంకన పెట్టుకొని పరిపాలన కొనసాగించే దౌర్భాగ్యపు
స్థితికి నరేంద్ర మోదీ దిగజారాడు అంటే ఆయన నిజాలను ఒప్పుకోలేక, ఆయన నిజాలు కళ్ళ ముందున్న పక్కకు పెట్టి తనకు అనుకూలమైన నిజాలను చూడాలనే కక్కుర్తి వల్ల, అంటే తెలివి తక్కువతనం వల్ల నరేంద్ర మోదీ పతనం మొదలైంది. చూడండి, చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. మీరు లైఫ్లో ఈజీగా గడిపేయచ్చు. వాళ్ళే అట్లయినప్పుడు మనం ఎంత? కానీ వాళ్ళ సొల్యూషన్ ఎతకలేకపోయింది, కానీ మనం ఈజీగా ఎత్తుకోవచ్చు. ఎందుకంటారు? మనకు సమాజంతో పెద్ద బాంధవ్యాలు లేవు, మనకు ఫ్యామిలీ రిలేషన్స్ తప్ప సమాజంతో ఇరికించబడిన ఏ రిలేషన్షిప్ లేదు. మనం ఈజీగా బయటపడవచ్చు, కానీ పడలేకపోతున్నాం. ఎవరి తప్పు? మన తప్పు. సొల్యూషన్స్ ఉన్నాయి, చూడడానికి రెడీగా లేదు, వెతకడానికి సోమరితనం ఎక్కువ. నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, అది చాలా మందికి అర్థం కాదు. ఇడ్లీ తిని ఫ్రిడ్జ్ కొనొచ్చా? ఇది పెద్ద ఫిలాసఫీ. నేను నిన్ననే చెప్పిన ఆ వీడియోలో. లైఫ్ టర్న్ చేసుకోవడానికి సింపుల్ ఐడియాస్ కెన్ టర్న్ యువర్ లైఫ్. దానికి మనీ పర్స్ అని ఒక ఛానల్, డే ట్రేడర్ అని ఒక ఛానల్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆ డే ట్రేడర్ అనే ఛానల్లో అసలు ఏముండదు. నేను చూసిన అసలు ఇన్ని వేల వ్యూస్, లక్షల వ్యూస్ వస్తున్నాయి. అసలు ఇది ఏం చెప్తాడు? ఒకసారి చూద్దాం. మనకు చేతగాని పని ఈయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దామని చూసిన, రెండు చూసిన. నాకేమి అసలు ఏమి అనిపించలేదు. అంటే నేను నాలోని గర్వం మాట్లాడతలేదు, నిజం చెప్తున్నా. దాంట్లో ఏముంది కనుక? ఏం చెప్తలేడు. వేల లక్షల వ్యూస్ వస్తుంది, ఎందుకు అనేది ప్రశ్న. ఇప్పుడు సొల్యూషన్ నేను ఎత్తుక్కోవాలి, ఎక్కడో తేడా కొడుతుంది కదా. అంటే అసూయ కాదండి, తాపత్రయము, నాకు తెలుసుకునే జిజ్ఞాస. వీళ్ళు చెప్తున్నది ఏంది, నేను చెప్పలేకపోతుంది. అంటే చాలామంది టైం ఎక్కువ 45 నిమిషాలు వీడియో చేస్తారు, అందుకొని చూస్తలేరు. కొంతమంది 5 నిమిషాలు వీడియో చేస్తారు, అందుకొని చూస్తలేరు. కొంతమంది షార్ట్ చేస్తారు, చూస్తలేరు. ఇది కాదు ఏదో, ఇది కాదు ఏదో, ప్రతిదానికి సొల్యూషన్. అది నిత్యము మనం వెతుకుతూనే ఉండాలి. నేను ఫస్ట్ లైన్లో చెప్పిన, ప్రశ్నకు ప్రశ్న ఎత్తుతుంది కలియుగంలో. ప్రశ్నకు ధీటుగా ప్రశ్నకు సమాధానం ఎక్కువ రోజులు నిలవదు, సమాధానమే ప్రశ్నగా మారుతుంది. మళ్ళా ప్రశ్నకు సమాధానం ఎతకాలి, ఆ సమాధానాలు ప్రశ్నగా మారుతాయి. అంటే నిరంతరంగా ఈ సమాధానాలు, ప్రశ్నలు సమాధానాలు మన జీవితాన్ని పిండేస్తున్నాయి, అంటే టైం తినేస్తున్నాయి. If you don't solve a problem, it will eat your time and life. ఈ ప్రశ్న చూడండి. If you don't find a problem, solution for a problem, it will eat your time and energy and life, possible life. అంటే మీరు బతుకు కూడా మిమ్మల్ని బతకనీయకుండా చేస్తుంది ఈ ప్రశ్న. అవునా కాదు కదా? నా వీడియో అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఇంకా మంచిది, ఆలోచించే అవసరమే లేదు. అర్థమైతే ఆలోచించాలి, ఆలోచిస్తే ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది, జవాబు దొరికితే ప్రశ్నలు ఎత్తుతాయి. అసలు మొదటికే కత్తెర పెట్టేస్తే సొల్యూషనే ఉండదు, అంటే పీస్ఫుల్ ఉండొచ్చు. ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలకు జవాబు ఎత్తుకాలి. ఇవన్నీ ఎందుకు? ఆలోచించకపోతే ఇది కూడా ఒక వేదాంతం. శూన్యంలో ఉండగలుగుతున్నామా? ఇక ఓటీటీ ప్లాట్ఫామ్పై ఏ కొత్త రిలీజ్ అయింది, ఏ సీరియల్ చూడాలి, ఎవరి కొంపల ఎక్కడ మంట అంటుకుంటుంది, దాన్ని అనాలిసిస్ మనం ఎట్లా చేయాలి,
బతుకు జట్కా బండి చూడాలి, వేరే వాడి ఏడుపు చూసి ఆనందించాలి, వేరే వాళ్ళ వ్లాగ్స్ చూడాలి, వాళ్ళ బెడ్రూమ్ చూడాలి, వాళ్ళ కిచెన్ చూడాలి, ఇదే తాత్పర్యం. వాళ్ళ బాత్రూమ్ చూడాలి, వాడి కష్టాలు విని మన కష్టాలు తక్కువ అని తెలుసుకొని మురిసిపోవాలి, లేదా వాడి కష్టాలు చూస్తామా అంత డబ్బున్నా వాడి కష్టాల్లో ఉన్నాడని మురిసిపోవాలి. అంటే మన ప్రయత్నం ఏమంటే వేరే వాళ్ళ దుఃఖాలను చూసి మనం సుఖపడటం. ఈ బ్లాగ్స్ యొక్క సారాంశం ఏది? ఇప్పుడు బ్లాగ్స్ చాలా పాపులర్ ఎందుకైతున్నాయి చెప్పండి? వేరేవాడి దుఃఖం, వేరేవాడి బెడ్రూమ్, వేరేవాడి పెళ్ళాం, వేరేవాడి మొగుడు, వేరేవాడి పెళ్ళాలు, వేరేవాడి బాత్రూమ్ చూసి వీడు ఆనందపడుతుంటాడు. అందుకోసం బ్లాగ్స్ చాలా పాపులర్, వేలకు వేలు వ్యూస్ వస్తాయి బ్లాగ్స్ చేస్తే. ప్రపంచంలో ప్రతినిత్యం పిచ్చి పిచ్చి విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. మీరు చూడండి, మీరు ఎప్పుడు కనివిని ఎరుగుండారు ఎప్పుడు అటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? చాలా విచిత్రంగా. ఎందుకంటే సిచ్యువేషన్స్ జనాలు చిత్రంగా చూడాలనుకుంటున్నారు, మార్చుకుంటున్నారు. దానివల్ల అవి జరుగుతుంది. కోరి మనము కొరివి పెట్టుకుంటున్నాం. కత్తెర మన దగ్గరకు వస్తలేదండి, మనం కత్తెర తీసుకొని దాన్ని షార్ప్ చేసి కొరుక్కుంటున్నాం, బ్లేడ్తో కొరుక్కుంటున్నాం. బ్లేడ్ లేదు, మనం తెచ్చి తయారు చేసి దాన్ని కొరుక్కుంటున్నాం. స్వయం కృతాపరాధం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. స్వయం కృతాపరాధం ఎందుకు చేస్తున్నామంటే ఇది అపరాధం కాదు సుమా అని అనుకొని ఆ పనులు చేస్తున్నాం. అపరాధం కాదు సుమా అని అనుకొని ఆ అపరాధాలు చేస్తున్నాము. కాబట్టి మనకు అపరాధం చేసిన రుసుము చెల్లించాలి, అంటే దాన్ని పేబ్యాక్ చేయాలి. కనుక ఈ ప్రాబ్లమ్స్ మనపై వచ్చి పడుతున్నాయి కదా. చాలా మందికి ఇటువంటి వీడియోస్ నచ్చవు కదా, టైం వేస్ట్ అని. సొల్యూషన్ ఇచ్చే మాట దగ్గరకు వస్తే అప్పుడు మనం దాన్ని ఇచ్చిపెట్టి అయిపోతాం. ఎందుకంటే అక్కడ పీస్ ఉండదు. సొల్యూషన్ ఎత్తుకాలంటే ప్రాబ్లం లోతులో పోవాలి. ప్రాబ్లం లోతులు ఎవ్వడు పోతాడు? కర్రీ పాయింట్కి పోయి తింటే అయిపోగా మార్కెట్కు పోవాలి, ఎతకాలి, కూరగాయలు క్వాలిటీ చూడాలి, నెగోషియేట్ చేయాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, కడగాలి, కట్ చేయాలి, మసాలాలు వేయాలి, గ్యాస్ ఆన్ చేయాలి, వండాలి, రుచి చూడాలి, తర్వాత తినాలి. తుని బతుకున వారే. కర్రీ పాయింట్కి పోతే 30 రూపాయలు ఇస్తే 4 గంటలు వేస్తాడు. అన్నం వండుకోవాలి, కలుపుకొని తినాలి. గిది జీవితం అంటే. అమ్మ పైసలు ఎప్పుడు పనికొస్తాయి? వండుక తింటే పనికొస్తాయా? పనికిరావు. వండుక తినాలంటే పెద్ద ప్రాసెస్. కర్రీ పాయింట్కి పోతే రెడీగా ఉంటాయి. 4 గంటలు వేసుకొని 40 మంది తినడు కదా. అంటే ప్రతి సొల్యూషన్కి మనం వెతుకుతున్న ప్రాబ్లము కర్రీ పాయింట్ లాంటిది. మనం కర్రీ పాయింట్గా చూడొద్దండి. మనము అత్యంత కాంప్లికేటెడ్ హెల్దీ థింగ్ని మనము కాంప్లికేటెడ్ చేసి కర్రీ పాయింట్ లాగా మార్చి డబ్బుతో కొనేయడానికి ట్రై చేసి అది తిన్నాక మనం మంచాన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము అని తెలిసినా అది ఈజీ కాబట్టి దాన్నే ఎంచుకుంటున్నాము. అంటే దీన్ని స్వయం కృతాపరాధం అంటారు. దీనివల్ల జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Curry point is a prime example of how we are adopting or molding our life to make our life easier, but in contra, that habit is making us sick and giving us hundreds of problems in future. Though we know that there is no solution for this unwanted problem, but we are creating problem ourselves and trying to find a solution for the problem which has no solution. That is the beauty of present day life. కదా. కర్రీ పాయింట్లో కూడా వేదాంతం ఉంది, అంబానీ పెండ్లిలో కూడా వేదాంతం ఉంది, ఐశ్వర్యరాయ్ జీవితంలో కూడా వేదాంతం ఉంది.
జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కూడా వేదాంతం ఉంది. మోదీ యొక్క పేరు ప్రఖ్యాతలు పడిపోవటంలో కూడా వేదాంతం ఉంది. కనుక వేదాంతం, భగవద్గీత అన్ని చోట్ల అంటే ఈ విశ్వవ్యాప్తంగా ఉంది. మనం బుక్ చూసుకొని చదివే అవసరం లేదు. జస్ట్ ఒక లుక్ వేస్తే నిజాలు అబద్ధాలు పైన కింద తేలుతుంటాయి. మనం తేలేది ఏరుకుంటామా, మునిగేది ఏరుకుంటామా? మనము ఆలోచించి ఏరుకునే వెసులుబాటు దేవుడు మనకి ఈ కాలంలో కల్పించాడు. దయచేసి అందరూ, నేను చెప్పిన విషయాలు చాలా క్రిటికల్, మీ లైఫ్ చేంజింగ్ వీడియో కావచ్చు, ఇది అర్థమైన వాళ్లకు మాత్రమే, సన్నాసులకు కాదు. డిస్క్లైమర్. బాగా జీవితాన్ని గురించి అర్థం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుంది, సన్నాసులకు కాదు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.